సో గైస్ వ్లాగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసిన. కొంచెం పర్లేదు, జలుబు అంతా తగ్గింది. ఇప్పుడు మన పెద్దలు చెప్తారు కదా, ఇట్లా లైక్ జలుబులు వేసినప్పుడు మంచి నాటుకోడి పులుసు పెట్టుకొని తినాలి, మంచిగా కారం ఎక్కువ వేసి మసాలా ఎక్కువ వేసి అని. అవి ఎలా వర్క్ అవుతాయో మరి ఏమో తెలియదు, వెనకటి కాలంలో చెప్తారు మనోళ్ళు. జలుబుకి ఏం మెడిసిన్ వద్దు, కారం తగిలిసి తింటే సెట్ అయిపోద్ది అంటారు కదా, అది నిజమే. యాక్చువల్గా నేను ఎక్కువగా స్పైసెస్ తిన్నాను, కారం అనేది ఎక్కువ పట్టదు నా నోరుకి, తినను ఫస్ట్ నుంచి అలవాట్లేదు. కానీ 2 days నుంచి లైట్గా కోల్డ్ ఉంది. అరే అమ్మ, నేను ఎంత కారం తిన్నా అసలు నాకు ఏమనిపించట్లే. అసలు ఎంత తింటున్నా అంటే అంత తింటున్నా, అసలు అనిపించట్లా. నిజంగా చెప్పాలంటే ఈ మెడిసిన్ ఇవన్నీ రాకముందు, ఎంత ఈ టెక్నాలజీ పెరగకముందు పెద్దోళ్ళు చెప్పినా వినాలిరా. మామిడికాయ పచ్చడి వేడి వేడి అన్నం వేసుకొని తింటున్నా. చూడు ఎంత ఎర్రగా కలుపుతున్నానో చూడు, ఏంలే సప్పుడే లేదు అసలు. కనీసం కారం కాదుగా, అసలు నాకు ఏమనిపించట్లే. ఆ జలుబుకి అంత పవర్ ఉంది. లగేజ్ చూడు, ఎంత లగేజ్ ఉందో చూడు. వే ప్రోటీన్ ఉంది, ప్రియోర్ కూడా ఉంది, మనకి అసలుకే కోల్డ్, ఒక 1 బాటిల్ హీట్ వాటర్ ఉన్నాయి, అన్నీ ఇంత లగేజ్ వేసుకొని పోవాలి. మళ్ళీ ఇటు పక్క ట్రైపాడ్ పట్టుకోవాలి ఇప్పుడు, అట్లా అనమాట. లెట్స్ గో. ఇప్పుడైతే జిమ్కి వెళ్దాం పదారి. రోజు ఇంత కష్టపడాలరా నాయన. వస్తున్నా 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 పాత సాయిదాగా కూడా వస్తాడు, బయటకు వస్తాడు. జర్రా టైం పడుతుంది అంతే. ఇది ఫ్రంట్ కెమెరా కొంచెం నల్లగా వస్తుంది బాగా. నా లిప్స్ కొంచెం నల్లగా ఉంటాయి, చిన్నప్పటి నుంచి ఉంటాయి. చాలామంది మన వాళ్ళు స్మోక్ చేస్తున్నావు అన్న అది ఇది అని అంటారు. స్మోక్ చేసిన ఒక 2 years బ్యాక్ అయితే చేసిన, ఇప్పుడైతే చేయట్లే. లెట్స్ గో. సో గైస్ లైట్గా ప్రివర్ కూడా తీసుకుంటున్నా. సో వర్కౌట్ వచ్చేసి చేసుకుంటా మాట్లాడతా. నిన్న మనం ఏం చేసినామంటే మైక్ తీసుకురాలే, సో ఈరోజు మైక్ కనెక్ట్ చేసుకున్నాం హ్యాపీ మంచిగా. ఇంకో మైక్ ఉంది, ఇది ఇంకో మైక్ నా దగ్గర ఖరాబ్ అయింది. ఎందుకు ఖరాబ్ అయిందో తెలియదు, అసలు ఉత్తుతీనే ఖరాబ్ అయింది. నీ అమ్మ 32,000 పెట్టుకున్నా. మన హైదరాబాద్ పోయేటప్పుడు తీసుకుపోయినా అయిపోయేది, మంచిగా రిపేర్ చేయించుకొని వద్దును. ఓకే లెట్స్ గో. లైట్గా ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చెస్ట్ అండ్ బ్యాక్ 3 వేరియేషన్స్ ఉంటాయి, కాంబినేషన్స్. దానికి దీనికి ఆల్టర్నేట్ కాంబినేషన్ కొడతా, అదొక సెట్ ఇది ఒక సెట్. దాని తర్వాత విడివిడిగా కొట్టినా పర్లేదులే, కానీ టైం వేస్ట్ అవ్వదు. ఆ పంప్ అనేది పోకముందు కొడితే కొంచెం మజా వస్తుంది నాకు, అంతే. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇలా నేను 1 by 1 చెప్పుకుంటూ పోతా. సో మీరు వ్లాగ్స్ని కంటిన్యూ చేస్తూ వ్లాగ్స్ని మంచిగా ఇంట్రెస్ట్గా ఫాలో అవుతే మాత్రం నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇస్తా. అయింది. ఇప్పుడు నేను ఉన్నదే చేయగలుగుతా, నేను చేయగలిగితే ఫిట్నెస్ చెప్పగలుగుతా, ఇంకా ఏమైనా చేయగలుగుతా, రూమ్లో ఏమైనా మాట్లాడగలుగుతా, లేకపోతే రీల్స్ ఏం చేయగలుగుతా, మీకు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా, ఇంకంతే ఇవ్వగలుగుతా. నేను కొత్తగా ట్రై చేయలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేయలేను, నా దగ్గర ఏం లేదు ఆడ. సో ఇప్పుడు నేను మొన్న హైదరాబాద్లో ఉన్న విచ్చలవిడిగా తిరిగిన కదా, సో అట్లా హైదరాబాద్లో ఉంటే నేను తిరగలుగుతా, అంతే. ఇక మీరు నన్ను అర్థం చేసుకుంటే మంచిది, ఓకేనా. సో నేనేం చేయలేను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. నా దగ్గర ఉన్నదే ఈ జిమ్లోనే డొలుతా, ఇంక ఈ జిమ్లోనే చేసుకుంటా. నాకు ప్రశాంతంగా ఉంది మా విలేజ్లో, నాకు ఇంత మించి ఏమొద్దు, ఓకేనా. సో నేనేమంటున్నా అంటే, మీకు కంటెంట్ బోర్ కొడితే మొహాటం లేకుండా బోర్ కొట్టింది అన్న అని చెప్పండి, నేను వీడియోలో ఆఫ్ చేస్తాలే. కానీ కొత్తగా అయితే నేను ట్రై చేయలేను, ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. ఫిట్నెస్ గురించి అయితే చెప్తా, మంచిగా చెప్తా, ఓకేనా. లెట్స్ గో. అన్నీ చెప్తా, ఇంకా నా లైఫ్ స్టైల్ గురించి మొత్తం చెప్తా. ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా, మన మజిల్ విలేజ్దే. కావాలంటే యూజ్ మై కూపన్ కోడ్ అగస్టా డిస్కౌంట్ ఏమంటున్నా. సో సెల్ఫ్ క్రియేటర్, తప్పదు. ఆడబడితే ఆడబెట్టదు, కెమెరాలో పెట్టుకొని మాట్లాడాలి మరి. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ అయితే చెస్ట్లో పుషప్స్ బెస్ట్, ఓకేనా. దాని తర్వాత బ్యాక్లో పులప్స్ బెస్ట్.
ఓకే. అయితే పుషప్స్ ఆల్రెడీ బిగినర్స్ అయితే కొంచెం మంచిది కొడితే, ఓకేనా. ఇప్పుడు నేను బిగినర్ కాదు, అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన. సో నేను ఇంకా ప్రో లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నా. ఇంకా ఆల్మోస్ట్ మనం ప్రో అనుకో, కాకపోతే ఇంకా వెళ్ళాలి. సో మనం ఏం చేస్తాం, డిప్స్ కొడతాం, బార్ డిప్స్ ఉంటాయి కదా, అది కొడతాం. సో దాని వెంటనే పుల్అప్స్. కౌంట్ చేసుకోవాలని అవసరం లేదు, కౌంట్ చేసుకోవాలి ఇన్నే రావాలి నువ్వు ఎన్ని వస్తేనే కొట్టు. ఫస్ట్ పుషప్స్ కొట్టు, లేకపోతే నీకు పుల్అప్స్ రాకపోతే ఇంక్లైన్ బార్ వేసుకొని ఇట్లా వెళ్ళు, ఓకేనా. సింపుల్, ఎట్లా వస్తే అట్లా, అంతేగాని రాదు అని చెప్పేసి అది స్కిప్ చేయొద్దు, ఓకేనా. మనం వర్కౌట్లో కొత్తగా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటేనే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు ఎప్పుడు ఒకటే ఫాలో అయినావు అనుకో, నెల, అర్థమైందా, ఇంకెప్పుడు అదే ఉంటావు. నీ మజిల్స్ని అన్ని యాంగిల్స్లో నువ్వు ట్రైన్ చేసుకుంటూ రావాలి, ఏమంటున్నా అట్లా. నేను ఎప్పుడు ఒక్కనే ఉంటా ఈ జిమ్లో. సో ఎవరు లేనప్పుడు వచ్చి వీడియోలు తీసుకోవాలంటే నేను ఎప్పుడైనా తీసుకుంటా. మీతో నేను మాట్లాడే కాన్వర్జేషన్ చూస్తున్నారా, సో అది ఇంపార్టెంట్. మనం ఎంత ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం, మనం ఎంత ప్రశాంతంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. రెండోది, సింగిల్గా ఫైర్ చేసేవాడు వేరే లెవెల్ ఉంటుంది వాడికి. లైక్ ఇప్పుడు నేను ఒక్కనే, నాకు ఎవడు మోటివేషన్ లేదు. ఇది కూడా ఒక ఆఫ్ కెమెరా ముందు చూడు పిచ్చోళ్ళగా ఎట్లా మాట్లాడుతున్నాం. ఆఫ్ కెమెరా ఇది, మీరు నా ఎదురుగా కూడా లేరు. ఇలా సోలో ఫైట్, అరే ఆ మజానే వేరు. ఎప్పుడు ఒకరితో వెళ్ళి జిమ్ చేసేటప్పటికి సింగిల్గా చేసేవాడికి మామూలు డిసిప్లిన్ ఉండదు నిజంగా. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే 5 సెట్స్ కొడతా. లైక్ 5 సెట్స్లో ఎన్ని వస్తాయి అన్నీ, ఓకేనా. లెట్స్ గో. తొందరగా అయిపోకూడదాం, ఓకేనా. మళ్ళీ ఎక్కువ వర్కౌట్లు అయితే మీకు బోర్ కొట్టేస్తుంది, నాకు తెలుసు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు డిప్స్ రావాలని రూల్ ఏం లేదు. బిగినర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళి ఫస్ట్ పుషప్స్ తీయండి. పుషప్స్ ఎన్ని వస్తాయి మీకు అక్కడ, 1 సెట్కి 50, 60, 70 పుషప్స్ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ 25 వస్తాయి అట్లా. దాని తర్వాత వెయిటెడ్ డిప్స్ అట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. లెట్స్ గో గైస్. అసలు గివ్ అప్ ఇచ్చేది లేదు. పులుసు కారిపోతుంది. లాంగ్ వీడియో తీయాలి, షార్ట్ తీయాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అట్లుంటుంది మరి. సో గైస్ ఇప్పుడు మన వర్కౌట్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ సెట్, ఓకేనా. సో ఇప్పుడు నేను 5 to 6 సెట్స్ నాన్ స్టాప్గా కొడతా. లైక్ ఎన్ని రిపిటేషన్స్ వస్తాయనేది ఇక నేను కౌంట్లెస్. 10 వచ్చినా, 12 వచ్చినా, 20 వచ్చినా, ఎన్ని వచ్చినా అలా వెళ్ళిపోతా. సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది మనకి, ఒక్కొక్కసారి తక్కువ ఎనర్జీ ఉంటుంది. ఒక్కొక్కసారి మన బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది తక్కువ ఉన్నప్పుడు మన మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రిపిటేషన్స్లో కూడా ఉండదు. సో అట్లా అవన్నీ రియాలిటీలో వర్క్ అవ్వవు, ఓకేనా. అందాజుగా పెట్టుకుంటాం 10 to 12 అన్నట్టు. దాంట్లో మీ కొంత స్కిల్ యాడ్ చేయాలి, ఓకేనా. మీ మజిల్ ఎంత ఉంది, మీ బాడీ ఫ్యాట్ ఎంత ఉంది, రియాలిటీలో అవన్నీ వర్క్ అవ్వవు. లెట్స్ గో. 1 2 ఇంత జలుబు లేచింది, హెల్త్ అటు ఇటు ఉంది, అయినా ఇంత వెయిట్లు. అమ్మ మజా ఉంది మామ, ఏం చెప్తున్నావు, మజా ఉంది. కేవలం ఈ జిమ్ లవర్స్కి ఇది అంకితం. బయట నెబ్బగాళ్ళు మాట్లాడతారు కదా, బస్సు బాడీ పెంచి ఏం చేస్తారు అది అని, వాడికి తెలియదు ఇదంతా. సో ఇప్పుడు బ్యాక్ అయిపోయింది ఒక సెట్, వెంటనే చెస్ట్ అయిపోయిన బ్యాక్ అయిపోయింది చెస్ట్, అట్లా 3 వేరియేషన్. ఫస్ట్ వార్మప్ టైప్లో చేయాలి మంచిగా, ఎందుకంటే సెకండ్ సెట్ నుంచి బాధొచ్చు. నాకు ఈ వర్కౌట్ అంటే చాలా ఇష్టం, ఈజీగా హిట్ చేయొచ్చు. మజా పుష్ సైదా
పుష్ 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 పుష్. లెట్స్ గో. ఈ జీవితం ఇంకా ఫిట్నెస్కే రా ఫిట్స్ కదా. నీ బతుకు మొత్తం ఇదే ఇక తప్పదు. లెట్స్ గో. సో ఇప్పుడు వెంటనే మళ్ళీ బ్యాక్ ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా. ఏమైనా ఆడదామా, కాంపిటీషన్ ఆడదామా? కింద కామెంట్ చేయండి మీరు ఏమన్నట్టు అదే. సో ఇట్లా సింగిల్ ఆర్మ్తో చేయడం వల్ల నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం సింగిల్ ఐసోలేషన్ మూమెంట్స్ ఇవి. ఇప్పుడు ఐసోలేషన్ మూమెంట్స్, కాంపౌండ్ మూమెంట్స్ అనేది నథింగ్. అదొక చిన్న కోడ్ లాంటిది వర్కౌట్ని ఐడెంటిఫై చేయడానికి. అంతేలే కానీ ఇదే చేస్తే రిజల్ట్స్ వస్తాయి, ఇదే చేస్తే రిజల్ట్స్ వస్తాయి ఎంత. అరే నాయన నిజంగా చెప్తున్నా కదా, ఫిట్నెస్ అనేది ఎంతవరకు తెలుసుకుంటే అంతవరకు తెలుసుకోవచ్చు, మంచిగా వెళ్ళి నేర్చుకోవచ్చు. కానీ రియాలిటీలో అది వర్క్ అవ్వదు. ఓకే, సో వర్క్ అవ్వదు అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సింగిల్ ఆర్మ్ చేస్తున్నా, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ సిట్టింగ్ మొత్తం నువ్వు పర్ఫెక్ట్గా కూర్చుంటేనే ఈ వర్కౌట్ అనేది ఇది కరెక్ట్గా నీకు వర్క్ అవుతుంది. అర్థమవుతుందా? సో నువ్వు ఇదంతా కూర్చోకుండా ఈ వర్కౌట్ బాగుంటుంది అని చెప్పేసి నువ్వు ఎట్లా అనుకుంటావు? అర్థమైందా? సరే ఇప్పుడు ఈ వర్కౌట్ మంచిదే లాగుతున్నా, ఓకే, కానీ ఈ వర్కౌట్ మంచిదే, కానీ ఎలా చేయాలనేది నీకు తెలియాలి కదా. సో అది ఇంపార్టెంట్. లైక్ అది రియాలిటీలో అనేది నీ స్కిల్ పెట్టాల్సిందే కంపల్సరీ. ఓకేనా? లెట్స్ గో. సో ఏదైనా కాంపిటీషన్ పోదామంటే పోదాం. ఓకే, ఒకవేళ మళ్ళీ ఐసెన్ హైదరాబాద్లో పెడితే ట్రై చేద్దాం. ఓకేనా? వేరే దగ్గర పెడితే వద్దు. ఫస్ట్ నాకు ఒక గోల్ ఉంది. సో ఆ గోల్ని అచీవ్ చేసుకోవాలి. ఫిట్నెస్లో అయిపోయింది. ఫిట్నెస్ అనేది ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి వచ్చేసిన. సో నెక్స్ట్ చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అది చేయాలి ఫస్ట్. సో దానికోసం మొత్తం ఫోకస్ అంతా అటు పెడుతున్నా. అది అవుతూ ప్లస్ ఇది కూడా కాంపిటీషన్కి కవర్ చేయగలిగితే చేసేస్తా. ఓకేనా? సో నేనైతే రెడీగా ఉంటా. ఎప్పుడైనా సరే నా బాడీని రెడీ చేసుకుని ఉంటా. చూద్దాం. ఓకేనా? మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. మనం పోతే ఐసన్కి హ్యామరం అందే. లెట్స్ గో. నెక్స్ట్ వెంటనే ఫ్లెగ్ డెక్ ఫ్లై అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అబ్బా. నేను చెప్తున్నా కదా, బిగినర్స్ కానీ ప్రో లెవెల్ కానీ ఎవరైనా సరే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్ ఇది. ఓకే, చేయాలా. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓ వెయిట్ లేదు ఇలా. సో మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లెగ్ డెక్ ఫ్లై. ఇది కూడా సూపర్ ఉంటుంది. Left on my blessings, I feel like I'm falling. The birdie is back. Tell me I'm garbage. I'm going through something, that's why I ain't calling. Phone in progression, it's all that I wanted. The phone in affection, I summon and dub it. Cause I got problems on problems on problems on problems on problems on problems. I solve them. I run through them. సో గైస్, మీకు అప్పర్ చెస్ట్కి ఏమైనా మంచి వర్కౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, పర్లేదు. ఓకే, అండ్ అట్లనే మీ ఫేవరెట్ వర్కౌట్ బ్యాక్ వర్కౌట్లో ఏమేమి వర్కౌట్లు చేస్తారో అవి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియోలు చూసే వాళ్ళు నేను ఎంతో కొంత నేర్పడానికి ట్రై చేస్తున్నా, అవునా కదా? సో అట్లా మన వాళ్ళందరూ నేర్చుకోవాలి. గైస్, చెస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మీరు కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా మంచి వర్కౌట్స్ ఉన్నాయి నా దగ్గర, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఒక్కొక్కరు 100 కామెంట్లు గుద్దురి. నా దగ్గర అయితే ఫుల్ నాలెడ్జ్ ఉంది. సో మీకు కావాలంటే కింద కామెంట్ గుద్దండి, నేను ఇచ్చేస్తా. ఓకే, ఇది వర్కౌట్. కొన్ని కెమెరాలో తీసినా, కొన్ని ఫోన్లో తీసినా, ఇవన్నీ మొత్తం తీసుకొచ్చి కలిపి ఎడిటింగ్ చేయాలా, మళ్ళీ ఇప్పుడు రీల్ తీసుకోవాలా, చాలా కథ ఉంది. సో గైస్, వర్కౌట్ అయిపోయిన తర్వాత వే ప్రోటీన్ తాగు. ప్రశాంతం అనేది ఎవరు ఇవ్వలేరు నిజంగా. ఈ చికెన్ ఎగ్స్ 2 రోజుల నుంచి తగ్గించిన. 2 స్కూప్స్ వేసుకున్నా వే ప్రోటీన్. వెళ్ళిపో, హెయిర్ కట్ చేయించుకొని పోదాం. లేకపోతే హెయిర్ కట్ సాయంత్రం చేయించుకుందాం. ఫస్ట్ తొందర పోవాలి, ఆకలి అవుతుంది.
సో గైస్ ఇన్నాళ్ళు వస్తూ కటింగ్ చేయించుకుని వచ్చిన మంచిగా చేసిండు. నేను స్నానం కూడా చేయలే. అదే మా అమ్మ ఉందనుకో ఇప్పుడు పొరక తిరిగేసి ఇరగదీస్తుంది. సో ఇప్పుడైతే ఇంతసేపు వర్క్ చేసుకున్నా అబ్బా. ఇప్పుడు 6 గంటలు వచ్చిన 6 గంటలు వచ్చి వర్క్ చేసుకున్నా. ఈ ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్నా అండ్ ఈ ల్యాప్టాప్లో వర్క్ చేసుకున్నా. మన దగ్గర ఇంకో ల్యాప్టాప్ ఉండే బ్రోకి ఇచ్చినాం, మన ఫ్రెండ్కి ఒకరికి ఇచ్చినాం. సో ఇది మనకి పీసీ వర్క్ చేసుకున్నా ప్రశాంతంగా. సో నేను చాలా రోజులైంది ఇట్లా వర్క్ చేయక, అట్లా కూర్చొని ఒక 6 గంటలు 7 గంటలు అయింది ఇట్లా కూర్చొని వర్క్ చేయక. సో ఇప్పటి నుంచి మంచిగా వర్క్ చేస్తా, డైలీ వ్లాగ్ చేస్తా, మీకు డైలీ వ్లాగ్స్ పెడతా. సో ఇప్పుడైతే అన్నం తింటున్నా, కొంచెం మొత్తం తగ్గింది, జలుబు అంతా ఓకే, సెట్ అయిందా. కేక పప్పు, మామిడికాయ పచ్చడి, ఆమ్లెట్, అంతే ఇంకా.